స్టార్ట్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సునీల్ పరివాలక్స్. ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రజెంట్ వచ్చేసి కారులో తిరువన్నమలై గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే బయలుదేరాను. నేను మధ్యలో తిరుపతి చంద్రగిరికి మధ్యలో టిఫిన్కి అయితే ఆగాను. ఒక సింగిల్ స్టాప్ అయితే తీసుకున్నాను. టిఫిన్ పర్లే, కొంచెం బాగానే ఉంది. ఇంకా టిఫిన్ చేసి అక్కడి నుంచి బయలుదేరితే డైరెక్ట్ తిరువన్నమలై. ఇది మన చంద్రగిరి రోడ్ అన్నమాట. ముందుగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న దేవరా సినిమా 27 రిలీజ్ అవబోతుంది. మన అన్న మాస్కా అమ్మ మగుడు ఎన్టీఆర్ అన్న సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనం ఫైనల్లీ మనకు తిరువన్నమలై పోయే రూట్లో, నాడిపేట నుంచి తిరువన్నమలై పోయే రూట్లో 3 టోల్ గేట్లు అయితే ఎంటర్ అవుతాయి. ఏంటంటే తిరుపతి దాటంగానే ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేసాం కదా, ఇది చిత్తూరు హైవే. ఇప్పుడు మనం ఇక్కడ రైట్ తీసుకుంటే డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. లేదు మనం లెఫ్ట్ తీసుకుంటే చెన్నై, రాయవేలూరు, తిరువన్నమలై అయితే వెళ్తాము. కాకపోతే ఈ రూట్లో కొంచెం అక్కడక్కడ కొంచెం డైవర్షన్స్ అయితే ఇచ్చినాడు. రోడ్డు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి చూసుకొని అయితే అందరూ రండి. డైరెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి, చూసుకొని రండి జాగ్రత్తగా. ఇప్పుడే మనం తమిళనాడు స్టేట్ అయితే ఎంటర్ అయిపోయాం. రాయవేలూరు అన్నమాట. ఈ మనకేంటంటే తిరువన్నమలై పోయే రూట్లో డైరెక్షన్లు కూడా చాలా బాగున్నాయి. మీరు ఎక్కడా కూడా ప్యానిక్ అవ్వాల్సిన పనే లేదు. ఇప్పుడు వచ్చేసి మనం కాట్పాడి జంక్షన్, ఇదే కాట్పాడి జంక్షన్, కాట్పాడి ఫ్లైఓవరు. మనం తిరువన్నమలైకి రావాలంటే నాయుడుపేట నుంచి, గూడూరు నుంచి, ఇంక్లూడింగ్ వాకాడు, నాయుడుపేట, నెల్లూరు, అనంతపురం, కడప, రాపూర్ నుంచి కూడా ప్రతి నెల పౌర్ణమి ముందు రోజు బస్సులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఖచ్చితంగా గమనించుకోండి. అక్కడ అడిగితే ఖచ్చితంగా టైమింగ్స్ అనేవి చెప్తారు బస్ స్టాండ్లో. లేదనుకుంటే మీరు పౌర్ణమి రోజు ముందు రోజు ట్రైన్స్ కూడా కాట్పాడి వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆ కాట్పాడి వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఏంటంటే రేట్లు అనేటివి మీరు చూస్ చేసుకునే ట్రైన్స్ని బట్టి అయితే ఉంటాయి. మనము కాట్పాడిలో దిగిన తర్వాత అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్సే బస్ స్టాండ్, తిరువన్నమలై బస్ స్టాండ్. జస్ట్ ఒక 500 మీటర్స్ అయితే ఉంటుంది. లేదు నడవలేకపోతే ఆటోకి అయితే 20 రూపాయలు తీసుకుంటారు. బస్ స్టాండ్కి అయితే చేరుకోవచ్చు. అక్కడి నుంచి డైరెక్ట్ తిరువన్నమలై. రాయవేలూరు నుంచి ఇంచుమించు ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంది తిరువన్నమలై. సరే అని చెప్పి నేను ఇంకా ఫ్యూల్ పట్టించుకుందాం అని చెప్పి ఇక్కడ ఆగాను ఫ్యూల్ స్టేషన్లో. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనం ఇక్కడ రైట్ చిన్న గోపురం కనిపిస్తూ ఉంది కదా, ఆ రూట్లో వెళ్తే డైరెక్ట్ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు, శ్రీపురం. ఈ జంక్షన్ కాడైతే ఆగాను. ప్రజెంట్ పెట్రోల్ పట్టిద్దామని ఆగాను. ఇంచుమించు మనకు తమిళనాడులో పెట్రోల్ రేట్ ఎలా ఉన్నాయంటే 102.8 పైసలు అయితే ఉన్నాయి. చూడండి మన ఆంధ్రాకి తమిళనాడుకి ఎంత వేరియేషన్ ఉన్నదో. మనకు శ్రీపురం జంక్షన్ దాటగానే, గోల్డెన్ టెంపుల్ రూట్లో దాటంగానే మనకు రైట్ సైడ్ కనిపించేది వేలూరు సెంట్రల్ జైలు అన్నమాట. ఇదే పెద్ద జైలు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. మనం ఇంకా ఇదే రూట్లో వెళ్తే మనకు రాయవేలూరు దాటంగానే టోల్ గేట్ అయితే ఎంటర్ అవుతాము. ఇది సెకండ్ టోల్ గేట్ అన్నమాట మనకు. సరే ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకా వదిలేస్తే, ఏదేమైనా కానీ మనం వేరే స్టేట్కి పోయినప్పుడు మన ఆంధ్ర బస్సు కానీ, మన ఆంధ్ర బండ్లు కానీ కనిపిస్తే నాకైతే చాలా ఫీలింగ్ ఉంటుంది. మనవాడు ఉన్నాడు రా మనకు ఆపదకి అని మనం భాష మాట్లాడుకోవచ్చు ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది మనకు. ఇది థర్డ్ టోల్ గేట్ అన్నమాట. ఈ టోల్ గేట్ తిరువన్నమలైకి ముందైతే వస్తుంది. ఈ టోల్ గేట్ దాటామంటే డైరెక్ట్ ఇంకా తిరువన్నమలై ఎంటర్ అయిపోయినట్టే. మనకు ఎదురుగా కనిపించేదే తిరువన్నమలై కొండ. ఈ కొండ చుట్టే మనం గిరి ప్రదక్షిణ చేయబోతున్నాము. సరే ఇంకా మాకు రూమ్స్ కూడా బస్ స్టాండ్కి నియర్లీ 500 మీటర్స్లో హోటల్ విజయ పార్కులో అయితే తీసుకున్నాము. ఇదే చూడండి, ఇప్పుడే వచ్చి ఆగాము. ఎండ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేయాలంటే మా వల్ల కాదని చెప్పి ఒక 1 అవర్ 2 అవర్స్ రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇదే హోటల్ విజయ పార్క్. ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు
వాళ్ళ అవసరాన్ని బట్టి అయితే చేస్తారు. ఇక్కడ హోటల్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే పౌర్ణమికి ఒక రేట్ ఉంటుంది, పౌర్ణమి లేకపోతే ఇంకో రేట్ ఉంటుంది. కాకపోతే విజయ పార్క్ ఒక్కటే 2500 అయితే తీసుకుంటాడు. నువ్వు పౌర్ణమి అయినా ఏ రోజైనా కానీ ఒకే రేట్ అయితే పెడతాడు. ఖచ్చితంగా దాన్నే ప్రిఫర్ చేసుకోండి. ఇంకెక్కడైనా పౌర్ణమి రోజు మీరు రూమ్ తీసుకోవాలంటే 4000 5000 అయితే చెప్తాడు ఫర్ రూము 24 అవర్స్కి. ఈ విజయ పార్క్ హోటల్ ఒక్కటే, నువ్వు విజయ పార్క్ హోటల్ ఒక్కటే చెప్తున్నా, నువ్వు పౌర్ణమి రోజు వచ్చినా ఏ రోజు వచ్చినా కానీ ఒకటే రేట్ ఉంటుంది. నేను ఎండ క్లైమేట్ చల్లబడ్డ తర్వాత సాయంత్రం 5 గంటలకైతే నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. నేనుండే హోటల్ నుంచి అయితేనే స్టార్ట్ చేశాను. చూడండి ఈ రైట్ సైడ్ ఉండే జనాభా అంతా స్వామి దర్శనానికి, తిరువన్నమలై శివుని దర్శనాని కోసం చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అక్కడక్కడ ఆపి గ్యాప్ ఇచ్చి అయితే మనుషులను పంపిస్తూ ఉన్నారు. మేము గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చి తర్వాత మేము దర్శనం చేసుకోవాలని ఉద్దేశంతో ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసుకున్నాం, తర్వాత దర్శనం చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు మనం వచ్చేది ఇదే మన ఎంట్రన్స్ గాలిగోపురం, తిరువన్నమలై గాలిగోపురం అన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. చూడండి క్రౌడ్ అయితే మామూలుగా లేదు. నేనైతే నా లైఫ్లో ఎక్కడా చూడలేదు. ఏంటంటే నేను చాలాసార్లు వచ్చున్నాను కానీ అప్పట్లో ఫారినర్స్ ఎక్కువ మంది తిరిగేవాళ్ళు 2013-14 సంవత్సరంలో. ఇప్పుడు మన వాళ్ళు 50%, 75% మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళే తిరుగుతూ ఉన్నాం. తమిళనాడు కొంచెం 25% వాళ్ళు ఎక్కువ ఏడే ఉంటారు కాబట్టి పెద్దగా తిరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఏదైనా తప్పుంటే క్షమించండి. మన వాళ్ళే ఎక్కువ మంది, 99% ఎక్కువ మంది, 75% మన వాళ్ళే. అయిందంటే ఇదే గాలిగోపురం మనకు ఫ్రంట్ వ్యూ అన్నమాట. చూడండి అందరూ ఇక్కడ దర్శనం చేసుకొని మ్యాక్సిమం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారు ఎక్కువ మంది. కాకపోతే నేను హోటల్ కాడి నుంచే స్టార్ట్ చేశాను గిరి ప్రదక్షిణ. టోటల్ గిరి ప్రదక్షిణ వచ్చేసి 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అదే కాకుండా మనకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 8 లింగాలు అయితే కనబడతాయి. కాకపోతే వాటి క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పి నేను దర్శనం చేసుకోలేకపోయాను. ఫస్ట్ది ఇంద్రలింగం. ఇక్కడ ఏంటంటే చూడండి అందరూ చాలామంది కావిళ్ళు ఎత్తుకొని అయితే వెళ్తారు. కావిడిని ఎత్తుకొని రుద్రాక్ష మాలలు వేసుకొని చూడండి లెఫ్ట్ సైడ్ కూడా మనకు కావిడి కనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి అగ్నిలింగం. ఎలా ఉందంటే క్రౌడ్ చూడండి ఎలా ఉందంటే ఒక నది సమూహం ఎలా పోతుందో ఫ్లడ్ వచ్చినప్పుడు అలా చూడండి. నాకైతే బుర్ర పాడైపోయింది. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఈ విధంగా గిరి ప్రదక్షిణ చేయడం. ఎప్పుడైనా కస్టమర్లతో బాడుగు వచ్చితే కానీ నేను కారులో ప్రశాంతంగా ఉండేది, వాళ్ళు పోయి తిరుక్కొని వచ్చేసేవాళ్ళు. కాకపోతే నేను ప్రశాంతంగా ఈరోజు చేయాలని చెప్పి ఉద్దేశంతో గిరి ప్రదక్షిణ చేస్తున్నాను. మనకు రైట్ సైడ్లో కనిపించేది రమణ మహర్షి ఆశ్రమం. ఇది అందరికీ చాలా సుపరిచితం అన్నమాట, అందరికీ చాలామందికి తెలుసు. లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది. లోపల నెమ్మళ్ళు కానీ ఇంక్లూడింగ్ కొండ మీద కూడా ఎక్కే ఉంది. రమణ మహర్షి పైన ఉన్న చిన్న గుడిసె అయితే ఉంటుంది, అది కూడా చూడొచ్చు. మీకు ఓపిక ఉంటే తర్వాత రోజు ప్లాన్ చేసుకోండి. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా 2 రోజులు ప్లాన్ చేసుకోండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ఏ గుళ్ళు కూడా. ఇంకోటి వచ్చేసి యమలింగం రెండోది. మనం ఏంటంటే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ యమలింగాలు ఇవన్నీ తిరగాలంటే టైం ఎక్కువైపోతుంది. ఇంకోటి వచ్చేసి నిరుతిలింగం, టైము ఎక్కువ అయిపోద్ది అని చెప్పి ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసుకోండి. రెండో రోజు ఎర్లీ మార్నింగ్ అంతా ఎవరు ఉండరు. 99% అందరూ కరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసి బస్ స్టాండ్లో బస్సులు ఎక్కి రెడీగా ఉంటాయి, బస్సు ఎక్కి వెళ్ళిపోతారు అందరూ. మ్యాక్సిమం 99% ఎవరు ఉండరు. ఉదయాన్నే అయితే చాలా ఫ్రీగా ఉంటుంది, ప్రశాంతంగా. ఇంకోటి సూర్యలింగం, ప్రశాంతంగా రెండో రోజు ప్లాన్ చేసుకొని ఈ సూర్యలింగం, నిరుతిలింగం, అగ్నిలింగం అన్నీ ప్రశాంతంగా చూసుకోండి. 2 రోజులు ప్లాన్ చేసుకోండి. అప్పుడే మీరు సంతోషంగా హ్యాపీగా మనస్ఫూర్తిగా చూడవచ్చు. కొంచెం కాళ్ళ నొప్పులు ఉంటాయి మీ ఓపికను బట్టి. ఇంకోటి వచ్చేసి వరుణలింగం. మొత్తం 8 లింగాలు అయితే ఉంటాయి. వరుణలింగం. ఇంకోటి వచ్చేసి ఎలా ఉందంటే చాలామంది అసలు తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కుల మత భేదాలు అనేవి ఏముండవు. నువ్వు ఉన్నోడివి పక్కనే పోవాలి, లేనోడివి వెనకాల రావాలి అనే భేదాలు అయితే ఎవరు ఉండరు. ప్రశాంతంగా. ఇంకోటి వాయులింగం. ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మనం మనస్ఫూర్తిగా. గిరి ప్రదక్షిణ అయిన తర్వాత మీ ఫీలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకోటి వచ్చేసి కుబేరలింగం.
కుబేర్ లింగం తర్వాత ఈశాన్య లింగం ఉంది. ఈశాన్య లింగం అనేది బస్ స్టాండ్కి పక్కనే అయితే కొంచెం కార్నర్లో ఉంటుంది. దయచేసి దాన్ని గమనించుకొని అందరూ దర్శించుకోండి. ఫైనల్లీ అయితే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ నేను ఈవినింగ్ 5కి అయితే స్టార్ట్ అయ్యాను. 5 స్టార్ట్ అయితే ఇప్పుడు అప్రాక్సిమేట్గా 10 అయితే అవుతూ ఉంది. 14 కిలోమీటర్స్. ఎలా ఉందంటే చెప్పుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను నడవడం, ఈ గిరి ప్రదక్షిణ చేయడం. మామూలుగా అయితే పౌర్ణమి రోజు వచ్చేవాడిని కాదు, కస్టమర్లతో కూడా మామూలు టైంలో వచ్చి గిరి ప్రదక్షిణ కారులోనే చేసేది. అలాంటిది ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు నడిచేలేక అసలు మామూలుగా లేదు. చూడండి, ఒక్కొక్కరు తిరుపతికి అయిపోయింది. ఓకే, ఎట్టకేలకి ఫైనల్లీ ఆ శివుడి యొక్క ఆజ్ఞతో నా గిరి ప్రదక్షిణ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మన ఛానల్కి ఒక లైక్ చేయండి. వీడియోకి కనీసం ఒక 50 లైక్స్ అని ఆలోచిస్తున్నాను. ఒక్కొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూపిస్తుంది చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. ఈ చూడు ఫైనల్లీ ఎట్లా నడుస్తున్నాడు. అయిందే కదా, అందరి పరిస్థితి అలాగే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.